ఈ వీడియోలో మీకు రంప చేరుకునే సుందర దృశ్యం, అక్కడికి చేరుకున్న తర్వాత ఏమి చూడాలి అన్నది, ఎక్కడ స్టే చేయాలి అన్నది, మీకు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మళ్ళీ పుడతామా ఏంటి? బాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజు మనం పోలవరం జిల్లా రంపచోడవరంలో ఉన్నటువంటి రంప వాటర్ ఫాల్స్కి వెళ్దాము. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇప్పుడైతే మనం రంపచోడవరం సెంటర్ నుంచి రైట్కి తీసుకుని ఈ రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి సుమారుగా 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. దానికోసమే నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా వీడియో కంటిన్యూ చేస్తున్నాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు కూడా చాలా బాగుంటుంది. అందరూ కూడా రంపచోడవరం మీదుగా మారేడుమిల్లి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ రంపచోడవరంలో ఉన్నటువంటి రంప వాటర్ ఫాల్స్ని మిస్ అవుతారు. ఎందుకంటే ఇది సైడ్కి వెళ్ళాలి, అందువల్ల ఇది మిస్ అవుతుంటారు. సీతపల్లి వాగు అయితే ఆన్ ది వేలో ఉంటుంది, అక్కడ చూసుకుంటారు. మీకు రంపచోడవరంలో మనకు ముఖ్యంగా సీతపల్లి వాగు, రంప వాటర్ ఫాల్స్, భూపతిపాలెం ప్రాజెక్టు, ఈ 3 కూడా ఉంటాయి. ఈ 3 కూడా చాలా బాగుంటుంది. రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళేవారు ముఖ్యంగా మర్చిపోకుండా చూడవలసింది ఏంటంటే మధ్యలో శివాలయం ఉంటుంది. ఇది 12వ శతాబ్దం నాటి శివాలయము. చాలా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మనమైతే రంపచోడవరం కార్ పార్కింగ్ దగ్గరికి చేరుకున్నాము. ఇప్పుడైతే కార్ పార్క్ చేసి మేమందరం బయలుదేరుతున్నాం. ఈరోజు మీకు చెప్పలేదు కదా, మా ఫ్రెండ్స్ అందరం కలిపి కారులో బయలుదేరాము. మనకి ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఈ పక్కనైతే వాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరైతే వంట ప్రిపరేషన్ చేస్తే ఇక్కడ చేసుకోండి. ఇక్కడే పెట్టి వంట చేసిన ఏరియా అయితే చూపిస్తున్నాను మీకు. వాగు దగ్గర ఇలాంటి ప్లేసులు అయితే వండుకు తిన్న ఫీల్ అంటే మామూలుగా ఉండదు. నేనైతే నా వీడియోలో చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు ఏదైనా ఒక వాటర్ ఫాల్స్ కానీ ఒక ప్లేస్కి కానీ వెళ్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడం కాకుండా ఆన్ ది వేలోనే చూసుకుంటూ వెళ్ళాలి. అలా చేయడం వల్ల మంచి మంచి వ్యూస్ మనకి కనిపిస్తాయి. చూస్తున్నారు కదా ఈ వాగు ఎంత చక్కగా ఉందో. ఇక్కడే మనం స్టే చేయడం జరిగింది. ఇది రంప బేస్ క్యాంప్కి దగ్గరగానే మనం ఆ పైకి వెళ్ళాలి. ఇది రంప వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్. ఇక్కడ ఈ సరౌండింగ్ అయితే మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. ఇదిగో అక్కడ మా వాళ్ళు వంట చేసే కార్యక్రమం అంతా అక్కడే చేస్తున్నాను. అంటే ఇటుపక్క వాగు అటుపక్క వాగు సెంటర్లో ఉన్నారు. ఈ వీడియో అయితే మొత్తం 5 స్టెప్ల కింద ఉంటుంది. ఏదంటే రంప వచ్చే మార్గం ఒక స్టెప్ అయితే రంప బేస్ క్యాంపు పక్కన ఉన్నటువంటి వాగు ఆ సరౌండింగ్స్ అంతా ఒకటి. తర్వాత బేస్ క్యాంప్ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళే మార్గం ఒక వేలో ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాలు, శివాలయం టెంపుల్ అదొకటి. దాని తర్వాత అన్నింటికన్నా ముఖ్యంగా ఉన్నది ఏంటంటే ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి పైన ఇంకొక పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది, అక్కడికి చేరుకునే మార్గము. తర్వాత అతిపెద్ద వాటర్ ఫాల్. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. పదే పదే అందుకే చెప్తున్నాను. ఈ రంప వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మనం క్యాంప్ వేసుకోవడం కానీ వంటలు చేసుకోవడం కానీ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మిగతా వాటర్ ఫాల్స్తో పోలిస్తే అయితే ఇక్కడ మాత్రం ఈ సదుపాయం బాగుంది. ఇక్కడ ఇంచుమించుగా ఒక 1000 మంది వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. ఇదంతా కూడా ఖాళీ, ఈ చెట్ల కింద ఏర్పాట్లు చేసుకోవచ్చు. బాగుంది. ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే మీకు వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమి దొరకదు. రంపచోడవరంలో తీసుకోవడం బెస్ట్. ఇక్కడికైతే కోతులు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నవి. మేము ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ప్రిపరేషన్ చేయడానికి ప్రాముఖ్యత ఇస్తాము.
బయట ఫుడ్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించం. సేవ్ ద నేచర్, నేచర్ సేవ్ యూ అంటే ప్రకృతిని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అని తరచుగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే ప్రకృతిని నాశనం చేస్తే మనం నాశనం అయిపోయినట్టే. రంపచోడవరం వచ్చి మందు అవుదాం అనుకుంటారు, కానీ మా భయ్య అయితే జ్యూస్ తాగుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ వర్షాలు ఎలా పడుతున్నాయి, వాతావరణం ఎలా ఉంది అదే. ఇక్కడైతే కోతులకు ఆహారం పెట్టవద్దు, అవి మనపై దాడి చేస్తున్నవి. అంతేకాకుండా సహసిద్ధంగా ఆహారం సంపాదించుకోవడం కూడా మర్చిపోయి ఈ పైన ఉన్న కాయలు ఏంటి అన్నది కామెంట్ చేయండి. రంపచోడవరంలో రంప వాటర్ ఫాల్స్ దగ్గర ఈరోజు అయితే క్లౌడ్ మామూలుగా లేదు. ఎందుకంటే మారేడుమిల్లి మొత్తం అంతా క్లోజ్ అయింది. దానివల్ల మొత్తం అందరూ కూడా ఈ రంప వాటర్ ఫాల్స్ దగ్గరే ఉండడం జరిగింది. మొత్తం చాలా రష్గా ఉంది ఈరోజు అయితే, అస్సలు ఖాళీ లేదు. ఈ రోజైతే పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా రంపని ఆస్వాదించారు. ప్రతి ఒక్కరు కూడా మారేడుమిల్లి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ రోజైతే మాత్రం రంపని ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడైతే మనం కరెక్ట్గా రంప వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మాత్రం ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ వచ్చేటప్పటికి పర్ పర్సన్కి 50 రూపీస్ తీసుకున్నారు, అనగా 50 రూపాయలు. ఇప్పుడు మనం రంప ఎంట్రన్స్ దగ్గర నుంచి పైకి వెళ్తున్నాం, వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అంకుల్, ఈ అంకుల్ అనే ఆయన మా ఇంట్లో అంకుల్ చాలా పెద్దవాడు. ఈ ఎంట్రన్స్ వరకు వచ్చేటప్పుడు ఒకలా ఉంది. ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి అయితే మరి ఒక లోకంలో విహరిస్తున్నట్టు ఉంది. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 2 అవుతుంది, అయినా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదా అన్నట్టు ఉంది. ఇక్కడ చూడండి, ఎండ పొర అన్నదే కనిపించకుండా ఉంది, కానీ బయట అయితే ఎండ చాలా ఎక్కువగా ఉంది. సపోర్ట్కి వాల్స్ కింద కట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడి నుంచి బయటికి ఇలాగా వెళ్ళిపోతున్నారు జనాభాని, ఇలా కట్టడం జరిగింది. ఈ రోజైతే మనం రంపచోడవరంలోని రంప వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. ఈ వ్యూ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో. మీరు మరలా చూడాలనిపించే ప్లేసు రంప వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్కి అయితే నేను ఇంచుమించు ఒక 5 టైమ్స్ వచ్చాను, వీడియో తీయలేదు. అందుకోసం ప్రత్యేకంగా ఈరోజు రంప వాటర్ ఫాల్స్ దగ్గర రావడం జరిగింది. రంపచోడవరం వచ్చేవాళ్ళు ఎక్కువగా సీతపల్లి వాగు దగ్గర ఆగిపోతుంటారు, లేదంటే మారేడుమిల్లి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ లోపల హిడెన్ వాటర్ ఫాల్స్ ఉందని తెలియదు, అందుకే మొత్తం ఈ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. చూస్తూనే ఉండండి భీష్మ ద మాస్టర్. కీప్ వాచింగ్. కదా ఆ చెట్టు అయితే కొండమామిడి చెట్టు, మీకు నా ఛానల్లో చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఇక్కడ కొండమామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి, అన్నీ కూడా 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఇది చెట్లు ప్రతి చెట్టు కూడా, ఏది చిన్న చెట్టు అన్నది లేదు. ఇక్కడ అయితే చూడండి తీగలతో ఎంత పచ్చగా ఉందో. కిందకి సన్ రైజ్ అనేది ఏంటంటే కిందకి చేరదు అసలు, అంత అలా ఉంది. ఇట్ల మార్గాన్ని నుంచి నడిచి వచ్చేటప్పుడు అలసిపోయిన ఉన్నట్లయితే కూర్చోడానికి బెంచీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఏ విధమైన మెట్ల మార్గం లేదు. ఇప్పుడైతే చక్కగా మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధమైన అలసట లేకుండా సింపుల్గా ఎక్కుంటా వెళ్ళిపోతున్నాం మెట్లు. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మాత్రం చాలా బాగుంది. బాబా స్వర్గం అంటే ఎక్కడో లేదండి, మన ఏజెన్సీలో ఉన్నటువంటి అనగా పోలవరం జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం మారేడుమిల్లి ఈ ఫారెస్ట్ ఏరియాలోనే ఉంది. నిజంగా జీవితంలో ఒక్కసారి కాదు 100 సార్లు వచ్చినా కూడా తప్పు లేదు. మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేస్తే 1 ఇయర్ మన లైఫ్ టైం పెంచుకున్నట్లు అవుతుంది. అసలు ఎవరో మిస్ అవ్వద్దు. ఇలాంటి ప్లేసులకైతే తప్పనిసరిగా విజిట్ చేస్తూ ఉండాలి. మన లైఫ్ టైం అయితే నిజంగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గాలి వాతావరణం అలాంటిది. హిమాలయాలకి అయితే మనం వెళ్ళలేము, కానీ ఈ ప్లేసులకి మనం రావచ్చు.
ఇక్కడ రంప వచ్చే వాళ్ళకి ఒక స్పాట్ ఉంటుంది. జస్ట్ లేదు భయ్య, పైకి వెళ్ళండి, 2 కిలోమీటర్లు నడిచి నిజంగా స్వర్గం కనిపిస్తుంది, ఇక్కడ కాదు. మరి అలా అంటే స్వర్గంలోకి వెళ్ళడం ఎప్పుడు కూడా కష్టమే, అసలు తీయొద్దంట. ఓకే, మనకి ఇక్కడ పుట్టగొడుగు సెట్టింగ్ వేసి గిరిజన స్టైల్లో వేసారు, చాలా బాగుంది. ఇక్కడ నాకు సెన్సార్ కటింగ్ అయిపోతుంది. ఈ వ్యూ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఈ చెక్క బ్రిడ్జ్తో కట్టి నిజంగా మొత్తం లుక్ అంతా మారిపోయింది. అక్కడ పెద్ద ఆవిడ ఉంది కదా, ఆవిడ వాటర్ ఫాల్స్ చూడడానికి వస్తుంది అనుకున్నాము. కానీ ఆవిడ చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్న శివాలయం చాలా ప్రాచీనమైనది, చాలా ప్రశస్తమైనది అని చెప్పింది. తప్పనిసరిగా దర్శనం చేసుకున్నట్లయితే మీ కోరిన కోరికలు తీరుతాయని చెప్పింది. ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చాలా అందంగా ఉంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చివరికైతే మనం వాటర్ ఫాల్ పాయింట్ దగ్గరికి రీచ్ అవ్వము. చూడు చిన్న ఓకే ఓకే భయ్ అచ్చి తెలుగులో మాట్లాడుతున్నాడు. ఈరోజైతే వాటర్ కొంచెం ఫ్లో తక్కువగానే ఉంది. ఒకసారి ఏమవుతుందంటే మొత్తం ఈ 3 కొండల నుంచి కూడా వాటర్ పడుతూ ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజైతే ముందు యాక్చువల్గా చెప్పడం వాటర్ ఎక్కువగా ఉన్నదే అని చెప్పారు, కానీ ఇక్కడైతే వాటర్ తక్కువగా ఉంది. స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి సెపరేట్గా రూమ్ కూడా కట్టడం జరిగింది. మేము 5 times వచ్చాం, కానీ ఇంత తక్కువ వాటర్ ఎప్పుడు కూడా చూడలేదు. చాలా తక్కువగా ఉంది వాటర్. పైన అయితే వర్షాలు తుఫాన్ అని చెప్పారు, కానీ ఇక్కడైతే వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది. కొంచెం మమ్మల్ని డిసప్పాయింట్ చేసిందనే చెప్పొచ్చు వాటర్ దగ్గర వచ్చేటప్పుడు. ఇప్పుడైతే మనం బాగా పైకి వెళ్తాం. లేదు, ఈ వాటర్ ఫాల్ పక్కనే చిన్న శివాలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోండి, ఇది ప్రాచీనమైనది. ఇందాక మనకు పెద్దవాడు చెప్పింది ఈ శివలింగం గురించే. మీరు కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ చెప్పడం జరిగింది. శివరాత్రికి అయితే ఇక్కడ చాలా బాగా జరుపుతారంట. అసలైన వాటర్ ఫాల్ పైన ఉంటుంది, ఇక్కడతో ఆగిపోవద్దు, పైకి మాత్రం వెళ్ళండి. ఇక్కడి నుంచి అయితే ఇంకా పైకి వెళ్తే బాగుంటుందని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మచిలీపట్నం. మన బ్రదర్స్ అయితే మచిలీపట్నం నుంచి వచ్చారంట. ఈ ట్రిప్ అయితే ఎలా అనిపించింది మీకు? ఓకే, నెంబర్ 1. ఓకే, ఇది పైన ఇంకా బాగుందంట, మన మిత్రులు అయితే చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. మనమైతే అక్కడి నుంచి ఇలా ఎక్కుకుంటా ఇలా పైకి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మామిడి చెట్టు ఉంది. ఏ మామిడి చెట్టు చూసినా సరే 100 years అబవ్ ఉన్న చెట్టే కనిపిస్తుంది. 100 years అబవ్ ఉన్న చెట్టే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కింద నుంచి వచ్చేటప్పటికి ఇక్కడికి నేను ఇంచుమించుకు ఒక 60 అడుగులు ఎత్తులో ఉన్నాను. ఈ చెట్టు ఇంకా పైకి ఎంత హైట్ ఉందో చూడండి. దాంట్లో ఈ చెట్టు యొక్క ఎత్తుని అంచనా వేయచ్చు. అదిగో ఇదే రంప వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నటువంటి ప్రదేశం. మా మిత్రులు అయితే నాకన్నా ముందుకి వెళ్ళిపోవడం జరిగింది. చూడండి, ఎవరైనా మిత్రులు వచ్చేటప్పుడు కింద రంప వాటర్ ఫాల్స్ కింద చూసి వచ్చేస్తుంటారు, కానీ పైన అయితే మాత్రం చాలా బాగుంటుంది. అసలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు, పైకి రావడానికి ట్రై చేయండి. మరో ప్రపంచం. ఇక్కడ ఇది 2వ స్టెప్. మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇంకొక స్టెప్ ఉంది, దాని నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది.
ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు? అత్తిలి నుంచి వచ్చారంట మా తమ్ముళ్ళు. ఈ ప్రదేశంకి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా డ్రింక్ చేసి రావద్దు. మీరు ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా డ్రింక్ చేసుకున్నట్లయితే కింద ఆగిపోండి, పైకి అయితే ట్రై చేయొద్దు. ఇది కొంచెం జారడానికి అవకాశం ఉంటుంది, అందుకే చెప్తున్నాను. మన మిత్రులు అయితే చాలామంది వస్తున్నారు డ్రింక్ చేసి ఇక్కడ పడిపోవడం, దెబ్బలు తాగడం నేనైతే బాగా చూస్తున్నాను. దానివల్ల నేను పదే చెప్తున్నాను. సుమారుగా మేము ఈ రంప వాటర్ ఫాల్స్ డౌన్ నుంచి 1/2 కిలోమీటర్ పైకి వచ్చాము. ఇది 3వది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కింద ఉందో, ఇక్కడ ఒక స్టెప్ వాటర్ ఫాల్ కింద ఉంది. నేను ఎప్పుడు కూడా మరో ప్రపంచం, మాయా ప్రపంచం అంటుంటాను. చూడండి, ఇక్కడి నుంచి మీకు అసలు సూర్యుడు అన్నది సూర్యుడు అన్నవాడు కనిపిస్తున్నాడా అని అడుగుతున్నాను. అసలు మొత్తం పాదులు కింద చుట్టూ మొత్తం అలిమేసినాయి. ఇక్కడ ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలని వేయకండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చినా కూడా రిటర్న్ తీసుకెళ్ళిపోండి. అది మాత్రం ప్రకృతికి హానికరం. మా వాళ్ళు అయితే శుభ్రంగా కలిసిపోవడం జరిగింది. స్లోగా ట్రెక్ చేస్తున్నారు. అలా ఏం కాదు, ఒక 10 నిమిషాలు డల్గా ఉంటారు. తర్వాత మళ్ళీ కొండపైకి చేరుకునేటోడికి మళ్ళీ ఫుల్ హుషారు వచ్చేస్తుంది. అసలు ఎక్కడా తగ్గేదే లేదే అన్నట్టు ఉంటుంది మా వాళ్ళతో వ్యవహారం. ఫైనల్గా మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయ్యాము. రంప వాటర్ ఫాల్స్ అయితే అందరూ కూడా కింద ఉన్నది అనుకుంటారు. చూడండి, ఈ తమ్ముడైతే ఎలా ట్రై చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భీష్మ ద మాస్టర్ పార్టీ ఆ పుష్ప దగ్గరికి వచ్చేది. భీష్మ ద మాస్టర్. రంపచోడవరం కుర్రవాళ్ళ ఊపి ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇక్కడ ఉన్న వ్యూ. మన తమ్ముళ్ళు అయితే చితక్ పడేస్తున్నారు. మీరందరూ కూడా మారేడుమిల్లి అని వెళ్ళిపోతారు. మధ్యలో ఉన్నట్టు రంపచోడవరం మిస్ అవుతారు. రంపచోడవరం జాగ్రత్తగా. భీష్మ ద మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
థ్రిల్ అంటే నిజంగా థ్రిల్లే ఉంది ఇక్కడ రంపచోడవరం గైస్. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. రంప వాటర్ ఫాల్స్ మీరందరూ కూడా కిందకి వచ్చి చూస్తుంటారు. ఉత్సాహం ఉరకలేస్తుంది అన్నమాట. ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. అదే అది చూడండి, మీకు కెమెరాలో కనిపిస్తుంది ర్యాపర్స్ మన మీద ఎలా పడుతున్నాయో. ఇక్కడి నుంచి ఇంచుమించు 1 కిలోమీటర్ నడిచి వచ్చినా కూడా అస్సలు ఊపు తగ్గదు. అలా ఉండండి, జాగ్రత్త. మీరు చెప్పులేసుకు ఎందుకు వెళ్ళారు? అబ్బా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  ఏం ఫీల్ ఉంది మామ. ఇక్కడికి వచ్చి స్నానం చేయలేదంటే వాడి జీవితంలో స్నానం చేసినా చెయ్యకపోయినా వేస్తే. కానీ ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన లైఫ్ అనేది మన ముఖ్యం. మన జీవితాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఉండి స్నానం చేసి వెళ్ళాలని కోరుతున్నాను మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరు కూడా. పైన స్వర్గం ఉందండి, పైన స్వర్గం ఉంది. ఇక్కడే ఉందండి. లేదు లేదు, ఏమవదు. మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చినది ఒకటి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చూసింది 10 రెట్లు ఉంటుంది. ట్రిప్ అయితే లాస్ట్ సండే ఫ్రెండ్షిప్ డే రోజున వెళ్ళడం జరిగింది. ఈ వీడియో అంతా చక్కగా రావడానికి సహకరించినటువంటి ఆ ఎదర కనిపిస్తున్న మా సిస్టర్స్కి మరియు నా సబ్స్క్రైబర్స్ అందరికీ, ఈ వీడియో చూస్తున్న మీకు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పవలసింది ఏంటంటే నా మిత్ర బృందానికి. నా ప్రతి విజయంలో కూడా వాళ్ళే ఉంటున్నారు. వారికి నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇట్లు భీష్మ ద మాస్టర్.